ఎడారిలో సెలయేర్లు జూన్ 6. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. 1 పేతురు 4:7. ప్రమాదాలు నిండిన ఈ ప్రపంచంలోకి ప్రార్థన లేకుండా వెళ్ళకండి. రాత్రివేళ ప్రార్థించడానికి మోకాలునితే మీ కనురెప్పల్ని నిద్రాభారం కృంగదీస్తుంది. రోజంతా కష్టపడి పనిచేశాను కదా అన్నది ఒక మంచి సాకు. ఆ సాకుతో ఎక్కువసేపు ప్రార్థన చేయకుండా లేచిపోతారు. మత్తుగా తృప్తిగా కళ్ళు మూసుకుంటారు. తెల్లారుతుంది. ఒకవేళ మీరు ఆలస్యంగా నిద్రలేచేవారేమో ఉదయకాలపు ధ్యానం చేయడం కుదరదు, లేదా హడావుడిగా ముగించేస్తారు. ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండలేరా? మెలకువగా ఉండడాన్ని నిర్లక్ష్యం చేశారా? నిర్లక్ష్యం చేసి తప్పించుకునే ఉపాయం ఏదైనా ఉందా? నిస్సందేహంగా లేదు అని జవాబు చెప్పాలి. ఇలాంటి నిర్లక్ష్యానికి నిష్కృతి లేదు. ప్రార్థన చేయడం మానేశారు మీరు, అందుకు శిక్షణ అనుభవించాల్సిందే. మీ ఎదుట శోధన ఉంది, దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా లేరు. ఆత్మలో దోషినన్న భావం కదలాడుతుంది. దేవునికి దూరంగానే తారట్లాడతారు మీరు. అలాంటప్పుడు నిద్రమత్తు వల్ల మీరు ప్రార్థన చేయడం మానిన రోజున మీ బాధ్యతల్ని మీరు ఎదుర్కోలేకపోవడంలో ఆశ్చర్యమేముంది? మత్తు వల్ల ప్రార్థనను ప్రక్కన నెట్టిన క్షణాలను ఎంత ప్రయత్నించినా తిరిగి సంపాదించుకోలేము. దానివల్ల కొంత అనుభవం రావచ్చు, కానీ అప్పుడు ప్రార్థన చేసి ఉంటే ఆ క్షణాలు మనకి సంపాదించి పెట్టే శక్తి, తాజాదనం మనకెప్పటికీ దొరకవు. దేవుని కుమారుడు మహాశక్తిమంతుడైన యేసుకు కూడా తెల్లవారుజామునే లేచి దేవుని ఎదుట ప్రార్థనలో తన హృదయాన్ని కుమ్మరించడం విస్మరించరాని అవసరమైనప్పుడు, మంచివైన బహుమానాలను, మనకి క్షేమకరమైన వాటినన్నింటినీ ఇస్తారని ప్రమాణం చేసిన దేవునికి నీవు ఇంకెంత క్రమంగా ప్రార్థించాలి? తన ప్రార్థనల ద్వారా యేసు తన జీవితమంతా ఏమి సమకూర్చుకున్నాడో మనకైతే తెలియదు. అయితే ఒక విషయం మాత్రం తెలుసు: ప్రార్థన జీవితం పరమశక్తి గల జీవితం. ప్రార్థన లేని జీవితం ఆడంబరమైనదిగా కనబడవచ్చు. అలాంటి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ హడావిడి చేస్తుండొచ్చు. అయితే అలాంటి వాళ్ళకి పగలు రాత్రి ప్రార్థించే వాళ్ళకి పోలికే లేదు. ప్రైజ్ ది లార్డ్.